హాయ్ అండి. ఈరోజు మనం ఒక మంచి నీతి కథను గురించి తెలుసుకుందాము. ఒక మంచి జ్ఞానోదయం కలిగిస్తుంది ఈ కథ. నిజమైన కథ అన్నమాట. ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి సుమారు 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఒకరోజు తాను ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనం తాను చనిపోయినా సరే ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని బాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమని అంటే, ఎవరైతే నేను చనిపోయిన తర్వాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్ళే సులువు టెక్నిక్ చెప్తే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు. నెల గడిచినా ఎవరూ రాలేదు. మళ్ళీ 100, 200 కోట్లు ఇస్తానన్న ఒక్కరూ కూడా రాలేదు. దానితో చాలా బెంగతో చిక్కి సగం అయిపోయి ఉండగా ఈలోగా అకస్మాత్తుగా ఒక జ్ఞాని వచ్చి, నేను మీ డబ్బు మీరు చనిపోయిన తర్వాత కూడా మీకు ఉపయోగపడే సులువు టెక్నిక్ చెప్తాను అని అన్నాడు. ఎలా అని ప్రశ్నించాడు కోటీశ్వరుడు. దానికి ఆ జ్ఞాని కోటీశ్వరుడికి, మీరు అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ వెళ్ళారా అని అడిగాడు. ఆన్సర్ అతను ఎస్ అని చెప్పాడు. మళ్ళీ క్వశ్చన్, అమెరికాలో మీరు ఎన్ని రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు. దానికి ఆన్సర్, నా ఇండియన్ కరెన్సీ అమెరికాలో చెల్లదు కనుక నా రూపాయలను డాలర్లుగా మార్చి తీసుకొని వెళతాను. అదే ఇంగ్లాండ్ అయితే పౌండ్స్, జపాన్ అయితే యానస్. ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశ కరెన్సీ కింద నా రూపాయలను మార్చి ఖర్చులకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు. ఇప్పుడు జ్ఞాని ఇచ్చిన సలహా, ఓ కోటీశ్వరుడా, అలాగే నీవు చనిపోయిన తర్వాత కూడా నీ డబ్బు నీతో రావాలంటే, ఒకవేళ నీవు నరకానికి వెళ్ళాలి అనుకుంటే నీ డబ్బులను పాపంలోనికి మార్చు. అంటే దుర్వినియోగం, చెడు వ్యసనాలకి, పాపపు పనులకి మార్చు. లేదా ఒకవేళ నీవు దేవలోకానికి వెళ్ళాలంటే నీ డబ్బును దాన ధర్మములు చేసి పుణ్యంగా ఎక్స్చేంజ్ చేయి అని చెప్పగానే ఆ ధనవంతునికి జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానికి 100 కోట్లు తీసుకోమంటాడు. దానికి జ్ఞాని, నేను కష్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు. అప్పుడు జ్ఞానోదయం అయిన ఆ ధనవంతుడు తన ఆస్తికి ఆ జ్ఞానినే మేనేజర్గా నియమించి తగిన జీతం ఇచ్చి తన సంపద అంతా సన్మార్గంలోనికి, పుణ్యంలోనికి జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా పాత పాప కర్మలు పరివర్తనతో నశించి మంచి కర్మల వలన పుణ్యగతులకు వెళ్తాడు. అయ్యా, ఇదండి సంగతి. మన సంపదలు మనతో వచ్చే విధానం ఇక మన ఇష్టమే. మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి పుణ్యంగా మార్చి మనతో తీసుకొని వెళ్దామా, లేక మన తలనొప్పిని కూడా తీసుకోలేని వారికి వదిలి వెళ్దామా? ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారు. జై శ్రీరామ్.